ట్విస్టులు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి అరే ఇదేం సినిమా ఎందుకు వచ్చాం అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇంటర్వెల్ వరకు అసలు కంప్లీట్ గా ఏం లేదు, కంప్లీట్ గా జీరో. అసలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కూడా పోస్ట్ ఇంటర్వెల్ కొంచెం 5 minutes లాగ్ ఉన్నా సరే తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ వల్ల మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మూవీ మొత్తం. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ వచ్చే ట్విస్టులు కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. అంటే ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చాయని కూడా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. అండ్ కంప్లీట్ గా గౌతమ్ అలా ఏం లేదన్న, జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నారు అంతే. ఏదైతే తను బీటెక్ చదివి ఒక మెకానిక్ గా చేస్తారో అలా ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదన్న. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ హిట్ అనుకోవచ్చు. కానీ అసలు ఒక పాయింట్ లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేశాడు అన్న, కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేశాడు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా అసలు ఓవర్. మీనాక్షి చౌదరి తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. అండ్ తన ఎమోషనల్ సీన్స్ అనేవి సరే చాలా బాగున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ది ఫస్ట్ హాఫ్ అసలు తనది ఏముండదు, కంప్లీట్ గా ఏముండదు. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏముండదు. సెకండ్ హాఫ్ మొత్తం తన మీద ఉంటుంది, తన మెయిన్లీ ఇలా తన ఉంటుంది. తను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ తగ్గట్టు అయితే సినిమా లేదు. సినిమా బాగుంది, కంటెంట్ ఉంది. కాకపోతే తను చెప్పిన మాటలకు అయితే అంత కంటెంట్ అయితే లేదు. సినిమా హైలైట్స్ అంటే ట్విస్ట్ అన్న సైబర్ ఫ్రాడ్ గురించి చెప్తారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ని సైబర్ ఫ్రాడ్ వాళ్ళు ఇట్లా మోసం చేసి చేయడం వల్ల మళ్ళీ ఇతను కూడా వాళ్ళని ట్రాప్ చేసి పోలీసులు చెప్తారు. బాగుంది సినిమా, సాంగ్స్, హీరోయిన్స్, ఇంత కామెడీ కూడా బాగుంది. హర్ష కామెడీ అంటే ట్విస్టులు బాగున్నాయి కదా సినిమాలో. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఎలా అనిపించింది? ట్విస్ట్ అంటే వాళ్ళు ఇతను ట్రాప్ చేయాలని చూస్తాడు, కాకపోతే వీడే వాళ్ళని ట్రాప్ చేస్తాడు, అదే ట్విస్ట్ అన్న. ఓకే, మీనాక్షి చౌదరి ఎలా అనిపించింది? బాగుందన్న యాక్టింగ్. వాళ్ళ అన్న జరిగిన అన్యాయాన్ని ఇతను మెకానికల్ చేస్తాడు. సాంగ్స్, డాన్స్ అన్ని బాగున్నాయి. అంటే మాస్కా దాస్ అనే పేరు ఈ సినిమాలో బాగా మోగిద్దంట. మాస్కా దాస్ అంటే కొంచెమే ఉందన్న యాక్షన్, అంతగానో మాస్ లేదు. ఓకే, ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చా? ఆడియన్స్ వన్ టైం వాచబుల్, చూడొచ్చు అన్న. సినిమా హిట్ అవ్వట? హిట్ అన్న, 4 అన్న. మాస్ మూవీ కొంచెం క్లాస్ అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా మాస్ ఉంది. ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి. విశ్వక్సేన్ ఇచ్చినంత కాన్ఫిడెన్స్ సినిమాలో కనిపించిందా మరి? ఉంది, అంటే కంటెంట్ ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చూపెట్టిండు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా మీకు? సెకండ్ హాఫ్ కరెక్ట్, అంటే సెకండ్ హాఫ్ బాగా హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది ఎక్కువ. సో ఇద్దరు హీరోయిన్స్ వర్త్ అంటారా మా స్టోరీకి? అవునవును, ఇద్దరు వర్త్. ప్రతి ఒక్కరు వాళ్ళ కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు, వాళ్ళకి బరాబర్ చేసారు. ఓవరాల్ గా ఇది ఫస్ట్ మీనాక్షి. అంటే మూవీలో ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, మరి ట్విస్ట్ ఎలా? అవును, ఒక 2 ప్రెడిక్ట్ చేయొచ్చు, ఇంకోటి ఒక 2-3 ట్విస్ట్ ఉన్నాయి గట్టిగా. అంటే ఇంతకు ముందు మనం చూసాం కదా దాస్కా దమ్కి అని చెప్పి. అవునవును, అలాంటి ట్విస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే అలాంటి స్టోరీకి ఏమైనా కనెక్ట్ అయ్యే విధంగా? ఇది కంప్లీట్ డిఫరెంట్ కంటెంట్ తో నచ్చిండు. సో దానికి దీనికి ఎక్కువ మాస్ అయితే అదే కంటిన్యూటీ ఉంది. సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది అంటున్నారు. అవునవును, సెకండ్ హాఫ్ గట్టిగా ఉంది. సో కంప్లీట్ గా మీరు మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారో, అసలు మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ అంటే ఏం చెప్తారు? నాకు కనెక్ట్ అంటే ఏం లేదు, మూవీ అయితే అట్లా ఫ్లోలో చూసుకుంటామైనా అంతే. సో కంప్లీట్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 పాయింట్లు వచ్చేసి విశ్వక్సేన్ అనే అన్న. ఎందుకంటే చెప్తున్నాయి కదా, మైక్ డౌన్ చేయండి మీకు వద్దు. ఇప్పుడు మొక్క కనపడేవ్వండి, చెప్పండి భయ్యా. సినిమా ప్లస్ పాయింట్స్ అని ఏం చెప్తావు భయ్యా? అన్న సినిమా ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ అన్న. చెప్తున్నాయి కదా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక హైలైట్ పాయింట్స్ అయితే మనకు కానొస్తాయి. స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ట్విస్ట్లు మామూలుగా అంటే మామూలుగా ఉండవు. అదే ప్లస్ పాయింట్. మీనాక్షి చౌదరి కూడా చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే స్టోరీలో ఒక కుటుంబ బాధ్యతను పోషించే స్థాయిలో ఆమె ఆ క్యారెక్టర్ ఉంది. ఆమె అట్లా పర్ఫార్మెన్స్ చేసింది. సో టైటిల్ చూస్తే అది మాస్ గా ఉంది కదా, సినిమా కూడా మాసే ఉంటాయన్న. విశ్వకన్ అంటేనే మాసు, విశ్వకన్ అంటేనే మాసే కదా. ఆయన క్లాస్ కాదు కదా, అందుకే కదా ఎక్కువ మంది జనాలు కనెక్ట్ అయ్యేది. మాస్కే కనెక్ట్ అవుతాం కానా, ఎవరైనా క్లాస్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా జనాలు. హీరోయిన్స్ ఉన్నారు కదా, హీరోయిన్స్ ఎవరి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది? అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువనేమో శ్రద్ధగా ఉంది, అంటే ఆమెకే ఎక్కువ స్కోప్ ఉంది. కానీ యాక్టింగ్ లో మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఈ విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ గా నచ్చుద్దా, అందరికీ నచ్చుద్దా సినిమా? అందరికి నచ్చుతా అన్న. మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే నచ్చుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ అని ఆశ అవసరం ఎప్పుడు ఉంటాయన్న. మిడిల్ క్లాస్ ఉండేదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు ఆశ తగ్గుతుంది. ఆ ఆశ కోసమే ఆయన ఏదో అనుకుంటాడు. ఆ చేద్దామనే ట్రావెల్లా ఒకదాన్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది ఆశపడుతుండని, ఆశపడుతున్న అవసరాలు ఉన్నాయని. కానీ అట్లా ట్రాప్ చేస్తుండని మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమైంది అనుకో,
వాడు ట్రాప్ చేసి ఎట్లుంటా అనేది మెకానిక్ సినిమా, మెకానిక్ రాకే సినిమా. డైరెక్షన్ అయితే మస్తు ఉందన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ లా డైరెక్టర్ కి విశ్వక్సేనే చెప్పిండు టీ షర్ట్ వేసుకొచ్చును లేదంటే కాలర్ ఎయిరేస్తూనే అని పక్కా చెప్తున్నాయి కదా డైరెక్టర్. ఈ సినిమాతో కాలర్ ఎయిరేసుకోవచ్చు. 4.5 అన్న. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బీజం వచ్చేసి చాలా బాగుంది. సూపర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందులో ట్విస్ట్ చాలా బాగుంటుంది. బీజం వచ్చేసి సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. ఫైట్స్ లాస్ట్ లో బాగుంది, సింపుల్ కానీ బట్ సూపర్ మూవీ. సెకండ్ హాఫ్ లో చూడొచ్చు. ఇద్దరు హీరోయిన్స్ కి సేమ్ ఉంది, బీజం మాత్రం సూపర్. ట్విస్ట్ చాలా ఉన్నాయి అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మూవీ కూడా. ఓకే చెప్పు, అంటే నీకు స్టోరీ ఎలా అనిపించింది? యాక్టింగ్ స్టోరీ బాగుంది. ఓకే, అంటే డ్రైవింగ్ నేర్పించే వ్యక్తిగా విశ్వక్సేన్ ఎలా అనిపించాడు? అట్లా నుంచి ఒక సోషల్ దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. హీరోయిన్స్ బాగా నచ్చారా? బాగానే లాస్ట్ లో బాగుంటుంది అన్న సినిమా కూడా అన్న అందరు కలిసి. ఒక 2-3 ఫైట్స్ ఉంటే చాలా బాగుంది. హిట్ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది, అంతేం బోర్ కూడా ఉండదు, కొంచెం బోర్ అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం కవర్ అయిపోతుంది. మొత్తం సినిమా మొత్తం సైబర్ క్రైమ్ గురించి ఉంది. లేదు రొటీన్ స్టోరీ ఏం కాదు, కొత్తగా ఉంది. రొమాన్స్ అంతేం లేదు సినిమాలో, ఆ ట్విస్ట్ ఉన్నాయి. మీకు సెకండ్ హాఫ్ లో తెలిస్తే ట్విస్ట్ ఏమున్నాయో, కానీ చాలా బాగుంది సినిమా. మీరు అందరూ చూడొచ్చు. హిట్, సూపర్ హిట్. అవును, ఇందులో ఇది బాగుంటది. సూపర్ అన్న, బాగుంది. మూవీలో హైలైట్స్ ఒకటన్నా మెసేజ్ ఉంది సినిమాలో. ఇంకోటి మూవీలో మనకి సెకండ్ హాఫ్ హైలైట్, మెయిన్ హైలైట్ సాంగ్స్. ఫైట్ టైంలో వచ్చే బీజిఎంలు విశ్వక్ అన్న, అది నిజం చెప్పండి, ఇదే ఫస్ట్ చెప్పాలి. విశ్వక్ అన్న మెయిన్ హైలైట్. సీరియస్గా సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటే కదా ఏంటంటే హిట్ కొట్టేసాం అంటే నిజంగా హిట్ కొట్టేసాం. చాలా యూనిక్ పాయింట్ ఉంది, అది ముందే అది నిజంగా మెసేజ్ అన్నా కదా, మెసేజ్ అని చెప్పి నిజంగా నార్మల్గా మాస్ మూవీ కమర్షియల్ అట్లా కాదు, సినిమాలో నిజంగా ఉంది, మ్యాటర్ ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినారు కదా, అట్లా అది గుద్దవలతో చెప్పలేదు, నిజంగానే మూవీలో మ్యాటర్ ఉంది, నిజంగా మ్యాటర్ బాగుంది. హీరోయిన్స్ ఎలా యాక్ట్ చేశారు? ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు, ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు. మీనాక్షి చౌదరి ఆమె ఎవరైతే చేసినారో ఆమె బాగా చేసినారు, ఆమె అందరు బాగానే చేసినారు. సునీల్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మెయిన్లీ ఇట్లా ఫైట్స్లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేసినారు సీరియస్గా. ఓకే, ఇంత ముందు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా లేకపోతే యావరేజా? విశ్వక్సేన్ గారు లేదు, ఇది పక్కా బెటర్ ఇది యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు, బెటర్, సీరియస్గా బెటర్ ఇది. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5. 5కి 5.